ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 3 ఆగస్ట్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు సత్యమైన రాజ ఋషులు, రాజయోగులు. మీరు రాజ్యంను పొందేందుకు తప్పక పవిత్రంగా అవ్వాలి. ప్రశ్న: ఏ శ్రద్ధ వహించినట్లయితే మీరు రాజ్య పదవికి అర్హులుగా అవుతారు? జవాబు: ఒకవేళ చదువు పట్ల పూర్తి శ్రద్ధ ఉంది అంటే మీకు రాజ్య పదవి లభిస్తుంది. తండ్రి వినిపించిన దానిని బాగా విని ధారణ చేయండి. తండ్రి చెప్పినట్లు విన్నారు అంటే మీకు రాజ్య పదవి లభిస్తుంది. ఒకవేళ వినే సమయంలో ఆవులిస్తూ నిద్రపోతూ ఉన్నా లేక బుద్ధి భ్రమిస్తూ ఉన్నా రాజ్య పదవిని పోగొట్టుకుంటారు. అందువలన చదువు పట్ల పూర్తి శ్రద్ధ వహించండి. పాట: మనము ఆ మార్గంలో నడవాలి. ఓం శాంతి. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈరోజు పిల్లలకు రాజయోగం మరియు హఠయోగం గురించి అర్థం చేయిస్తారు. వారు నేర్పించేవన్నీ హఠయోగాలే అని పిల్లలకు తెలుసు, ఎందుకంటే వారు కర్మ సన్యాసులు. వాస్తవానికి గృహస్థులకు హఠయోగం, కర్మ సన్యాసం నేర్పించరాదు. అది నివృత్తి మార్గానికి సంబంధించింది. ఆ ధర్మమే వేరు. మీ ధర్మం దేవీ దేవతా ధర్మం. దేవీ దేవతలు రాజయోగం ద్వారానే రాజ్యాన్ని పొందారు. ఇప్పుడు మీరు రాజ ఋషులు. పవిత్రంగా ఉండేవారిని ఋషులు అని అంటారు. మీరిప్పుడు పవిత్రంగా ఉన్నారు. పవిత్రంగా లేని వారిని ఋషులు అని అనరు. మీరు రాజ్యంను పొందేందుకు పవిత్రంగా అవుతారు. వారేమి రాజ్యాన్ని పొందేందుకు పవిత్రంగా అవ్వరు. పవిత్ర ప్రపంచంలో మనకు పవిత్రమైన రాజ్యం ఉండేదని మీకు తెలుసు. భారతదేశంలోనే 5000 సంవత్సరాల క్రితం దేవీ దేవతల పూజ, పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడు పతిత పూజారులుగా అయ్యారు. పతితంగా ఎలా అయ్యారు? 84 జన్మల లెక్క ఉంది కదా. సహజ రాజయోగాన్ని ఏ తండ్రి అయితే మీకు నేర్పిస్తున్నారో వారే మీకు 84 జన్మల లెక్కను అర్థం చేయిస్తారు. ఇతర ధర్మాల గురించి సన్యాస ధర్మం వారికి ఏం తెలుసు? ఇది దేవీ దేవతల ప్రాచీన ధర్మం. ఇది చాలా కాలం క్రితం నాటి ధర్మం. గడిచిపోయిన వాటి గురించి సన్యాసులు అర్థం చేసుకోలేరు. తర్వాత జరిగిన వాటిని గురించి వివరిస్తూ ఉంటారు. హఠయోగాలు అనేక రకాలున్నాయని మీకు తెలుసు. ద్వాపరయుగంలో భక్తి మార్గం జతలో హఠయోగాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడిది రాజయోగం. జన్మల నుండి ఆ హఠయోగాన్ని నేర్చుకుంటూ వచ్చారు. రాజయోగాన్ని మీరు ఈ ఒక్క జన్మలోనే నేర్చుకుంటారు. వారు జన్మలు పునర్జన్మలను పొంది హఠయోగాన్ని నేర్చుకోవాల్సిందే. మీరు రాజయోగాన్ని నేర్చుకునేందుకు పునర్జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాజయోగాన్ని మీరు కేవలం సంగం యుగంలోనే నేర్చుకుంటారు. రాజ్యం లభించింది, స్వర్గం వచ్చేసింది అంటే మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. మీరు రాజ ఋషులు అనగా పవిత్రులు. రాధాకృష్ణులు పవిత్రంగా ఉంటారు కదా. కృష్ణుణ్ణి మహాత్మా అని కూడా అంటారు. మహాత్ములు పవిత్రంగా ఉంటారు. మీరు కూడా ఇప్పుడు మహాత్ములు లేక రాజ ఋషులు. మహాత్మా అనగా పవిత్రమైన మహాన్ ఆత్మ. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. శాస్త్రాలు తర్వాత తయారవుతాయి. కథల్లాగా కూర్చుని రాస్తారు. ఏది గడిచిపోయిందో దానిని నాటకంలాగా తయారు చేస్తారు. అందులో సత్యమేమీ లేదు. తండ్రి ఇప్పుడు పిల్లలను ప్రాక్టికల్గా చదివిస్తున్నారు. తర్వాత వారి చరిత్రను తయారు చేస్తారు. యాదవులు, కౌరవులు, పాండవులు ఉండేవారు. వారు తప్పకుండా సంగం యుగంలోనే ఉండి ఉంటారు. వారు కూర్చుని సంగం యుగపు చరిత్రను తయారు చేశారు. పండుగలన్నీ సంగం యుగానికి చెందినవే. రక్షాబంధన్ పర్వదినం కూడా పవిత్రత గురించే అయింది. ఆ తర్వాత వాటి స్మృతి చిహ్నం కొనసాగుతుంది.
ఇక్కడ తండ్రి అందరి చేత పవిత్రంగా అవుతామని ప్రతిజ్ఞ చేయిస్తారు. సిక్కు ధర్మస్థులు చేతికి కడియాన్ని ధరిస్తారు. ఇది కూడా పవిత్రతకే గుర్తు. హిందువులు యజ్ఞ పవితంను ధరిస్తారు, అంటే జందమును ధరిస్తారు. అది కూడా పవిత్రతకు గుర్తే, కానీ పవిత్రంగా ఉండరు. రాఖీ కడతారు, కానీ దాని అర్థం వారికి తెలియదు. ఇంతకుముందు బ్రాహ్మణులే రాఖీ కట్టేవారు. ఇప్పుడు సోదరునికి రాఖీ కడుతుంది. అతను ఆమెకు ఖర్చు కొరకు డబ్బులిస్తాడు. ఇదంతా ఇప్పుడు ఫ్యాషన్ అయింది. వాస్తవానికి ఇది పవిత్రతా విషయం. కామం మహాశత్రువు అని తండ్రి పిల్లలతో అంటారు. ఆ బ్రాహ్మణులేమీ ఇలా అర్థం చేయించరు. ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరు పవిత్రంగా ఉంటామని, వికారాల్లోకి ఎప్పుడూ వెళ్ళమని ప్రతిజ్ఞ చేయండి. వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి అని మీరు నన్ను పిలుస్తారు. సత్యత్రేతాయుగాలలో ఇలా ఎవ్వరూ పిలవరు. అది రామరాజ్యం, ఇది రావణరాజ్యం. రామరాజ్యంలో పంచవికారాలు ఉండవు. యథా రాచారాని తథా ప్రజ. మనం తండ్రి నుండి స్వర్గరాజ్య చక్రవర్తి పదవిని తీసుకుంటున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈ నరకం నుండి తప్పకుండా వెళ్ళిపోవాలి. పావనంగా తయారు చేసి స్వర్గానికి తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారు. అటువంటప్పుడు మనం పావనంగా ఎందుకు అవరాదు? వారి హఠయోగాలు అనేక రకాలుగా ఉంటాయి. హఠయోగాలలో ఎన్ని వెరైటీలు ఉంటాయో జైపూర్ మ్యూజియంలో వెళ్ళి చూడండి. వాటి ద్వారా ఏమీ లభించదు. మెట్లు క్రిందకు దిగజారుతూనే వెళ్తారు. తండ్రి ఇలా వివరిస్తారు, భారతదేశం పతితంగా అయినప్పుడు, రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు భూమి కంపించి బంగారు మేడలు మొదలైనవన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి. మేడలు మొదలైన వాటిని ఎవరూ దోచుకోలేదు. వారు కేవలం మందిరాలను దోచుకుంటారు. ఆభరణాలు, బంగారం మొదలైన వాటిని కొన్నిటిని దోచుకుపోయారు. మీకే అందరికంటే ఆభరణాలను గురించి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు స్వర్గంలోకి రావటంతోనే ఆభరణాలు మొదలైనవి ధరిస్తారు. రాజ్య పరిపాలన చేస్తారు. ఇతర ధర్మాల వారు వచ్చిన వెంటనే రాజ్యం చేయరు. మీరు అనంతమైన తండ్రి నుండి స్వర్గ రాజ్య భాగ్య వారసత్వాన్ని తీసుకుంటారు. ఈ విషయాలన్నిటినీ తండ్రి కూర్చుని వివరిస్తారే కానీ గీతనేమి చదివి వినిపించరు. గీతలో రాసినవన్నీ నేను చెప్పినవి కాదు. మనుషులు తర్వాత కూర్చుని నా మహావాక్యాలను శాస్త్రాలుగా రాశారు. నేను మీకేదైతే వినిపించానో దాన్ని మీరు మాత్రమే విన్నారు. విని వెళ్ళి రాజ్య పరిపాలన చేశారు. అక్కడ ఈ జ్ఞానం ఉండదు. ఇక్కడ తండ్రి టీచర్ కూర్చుని శిక్షణ ఇస్తున్నారు. తండ్రి హిందీలోనే వినిపిస్తారు. ఇక్కడ అందరూ హిందీ హిందీ అంటూ ఉంటారు కదా, ఇదే వారి భాష. వాస్తవానికి ప్రాచీన భాష సంస్కృతం కాదు, హిందీయే. సంస్కృతం శంకరాచార్యుని తర్వాత వెలువడింది. ఎవరిస్తారో వారు తమ భాషను నడిపిస్తారు. తండ్రి గీతను సంస్కృతంలో వినిపించలేదు. గురునానక్కు సంబంధించి వారి గ్రంథం వేరుగా ఉంది. అతను సిక్కు ధర్మస్థాపన చేశాడు. అతన్ని కూడా అవతారమని భావిస్తారు. ఆ ధర్మంలో రాజులు కూడా ఉంటారు, కానీ సన్యాసులకు రాజ్యం లేదు. బుద్ధుడు, క్రీస్తు మొదలైన వారు మొదట గృహస్థ ఆత్మలుగా ఉండేవారని తండ్రి అర్థం చేయించారు. గృహస్థులైన పతిత ఆత్మలు ధర్మస్థాపన చేయలేరు. వారిలో పవిత్ర ఆత్మ ప్రవేశించి ధర్మస్థాపన చేస్తుంది. ఇతర ధర్మాలు అనేక రకాలుగా ఉన్నాయి. వారు వచ్చి తమ తమ చిన్న చిన్న మఠాలు, మార్గాలు, సాంప్రదాయాలు, ధార్మిక సంస్థలను స్థాపన చేశారు. వృక్షంలో కూడా చూపించారు కదా. కనుక హఠయోగం, రాజయోగాల్లో చాలా తేడా ఉంది. ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాల్సినవి. ఎవరికి అర్థం కావో వారు తూగుతూ ఉంటారు లేదా ఆవలిస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఖజానా లభిస్తుంది. ఇది చాలా గొప్ప సంపాదన. మీరు రత్నాలతో జోలను నింపుకుంటారు. కనుక ఇక్కడ కళ్ళు తెరిచి వినాల్సి ఉంటుంది. నిద్రపోతూ ఉన్న, బుద్ధి భ్రమిస్తూ ఉన్నవారు రాజధానిని పొందలేరు. మీరు రాజఋషులు.
రాజ్యంను పొందేవారు. తండ్రి రాజధానిని స్థాపన చేస్తున్నారు. శ్రీకృష్ణుడు స్థాపన చేయడు. కృష్ణుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు మీ తండ్రి నిరాకారుడు. వారి ద్వారా విశ్వరాజ్య భాగ్యంనే వారసత్వాన్ని మీరు తీసుకుంటారు. మీరు ఎంతో షౌకారులుగా అవుతారు. ఒక్క తండ్రియే వచ్చి ఇక్కడ రాజయోగాన్ని నేర్పిస్తారు. అందువలన తిరగండి, తినండి, త్రాగండి, ఏమైనా చేయండి, కానీ కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ధనవంతులు తప్పకుండా బాగా తింటారు. వారు వారి సంపాదన ఫలాన్ని తింటారు. రొట్టె లభించని లేక మాల్పువా అంటే అరిసి లాంటి ఒక తీపి పదార్థం లభించని ఏది తిన్నా తండ్రిని స్మృతి చేయండి. డబ్బంతా ఎవరి కొరకు? తండ్రి దేన్ని వద్దని అనరు. కేవలం తండ్రితో యోగాన్ని జోడించండి. ఈ రాజధానిని స్థాపన చేయటంలో ఏమాత్రం ఖర్చు లేదు. ఆ యుద్ధం మొదలైన వాటిలో ఎంతో ఖర్చు అవుతుంది. విమానాలకు చాలా ఖర్చు అవుతుంది. అవి కూలిపోతే ఒక్కసారిగా మరణిస్తారు. ఎంతో నష్టం వాటిల్లుతుంది. అందువలన తండ్రి అంటారు, నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. మనం 84 జన్మలు పూర్తి చేశాము. ఇప్పుడు వతనానికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చి రాజ్యం చేయాలి. మీరు నటులు కదా. ఆ సినిమా 2 లేదా 2.5 గంటల పాటు నడుస్తుంది. ఈ అనంతమైన నాటకం 5000 సంవత్సరాల పాటు నడుస్తుంది. దీన్ని గురించి మనుషులు మాత్రమే తెలుసుకోగలరు. ఈ ప్రపంచం ముళ్ళాడివి. కామ వికారానిదే అన్నిటికంటే పెద్ద ముళ్ళు. అది ఆది మధ్యాంతాలు దుఃఖంనిస్తుంది. 2వ నంబర్ ముళ్ళు క్రోధం. దీని లక్షణాలు ఈ మహాభారత యుద్ధంలో చూడండి. ఏ విషయంలోనైనా కోపం వచ్చింది అంటే బాంబులు విసరటం ప్రారంభిస్తారు. ఇప్పుడైతే ఎలాంటి బాంబులు తయారు చేశారు అంటే ఇక ఏ విషయమూ అడగకండి. సత్యుగంలో యుద్ధాలేవి జరగవు. సంగం యుగంలోనే ఈ మహాభారత యుద్ధాన్ని చూపించారు. ఇతర ఏ శాస్త్రాల్లోనూ యుద్ధ విషయాలు లేవు. ఇక్కడ మీరు విశ్వానికంతటికీ అధికారులుగా ఉంటారు. అక్కడ యుద్ధం మాటే ఉండదు. శాస్త్రాల్లో దేవతలకు అసురులకు యుద్ధం జరిగినట్లు చూపించారు. కానీ దేవతలు అహింసకులు. మీరు యోగబలం ద్వారా విశ్వానికి అధికారులుగా అవుతారు. ఇది శాంతి శక్తి. ఇందులో మీరేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. స్మృతి శక్తి ద్వారా విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. ఎంత భేదం ఉందో చూడండి. సైన్స్ శక్తితో వినాశనం జరుగుతుంది. అదే విజ్ఞాన శాస్త్రం ద్వారా సత్యుగంలో సుఖాన్ని పొందుతారు. విజ్ఞాన శాస్త్రం ద్వారా ఏ ఆవిష్కారం అంటే ఇన్వెన్షన్ జరుగుతుందో అది సుఖం కొరకే. వారు కూడా వచ్చి కొంత జ్ఞానాన్ని పొందుతారు. ప్రదర్శిని చూసేందుకు అందరూ వస్తారు. మున్ముందు అన్ని రకాల వారు వస్తారు. మీ ఈ శాంతి శక్తి ప్రసిద్ధమవుతుంది. గీతా భగవానుడు ఎవరు అని మీరు ప్రశ్నిస్తారు. ఈ విధంగా ఇంకెవ్వరూ ప్రశ్నించలేరు. ఈ ప్రశ్న రాసిన చోట దాని జతలో చిత్రాన్ని కూడా పెట్టండి. గీతా భగవానుడు పరంపిత పరమాత్మన లేక పూర్తి 84 జన్మలను తీసుకునే శ్రీకృష్ణుడా? పరమాత్మ పతితుల నుండి పావనంగా చేస్తారు. కృష్ణుని ఆత్మ 84 జన్మలను తీసుకుని శ్యామంగా నల్లగా అయిపోతుంది. అతను 84 జన్మలు తీసుకున్నాడని, అతనికి తన జన్మల గురించి తెలియదని అతనికి తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. పాత్రదారులకు వారు ఎలా 84 జన్మలు తీసుకున్నారో తెలిసి ఉండాలి కదా. సన్యాసుల ధర్మమే వేరు. భారతవాసులకు తమ ధర్మం గురించి తెలియని కారణంగా ఇతర ధర్మాల్లోకి వెళ్తూ ఉంటారు. ఎవరైనా గురువు ఆశీర్వాదం ద్వారా ఎవరికైనా ధనం లభించింది అంటే వారు ఆ గురువు పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. తర్వాత దివాలా తీసినట్లయితే భగవంతుడి నిర్ణయం అని అంటారు. మగపిల్లవాడు జన్మిస్తే చాలా సంతోషిస్తారు. 10-12 రోజుల తర్వాత ఆ పిల్లవాడు మరణిస్తే గురువులంతా భగవంతుని నిర్ణయం అని అంటారు. ఇతన్ని జీవింపచేయటం మా చేతుల్లో లేదు అని అంటారు. ఇలాంటి ఉదాహరణలు బాబా చాలా చూసి ఉన్నారు. ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ఇక్కడ తండ్రి కూర్చుని మధురాతి మధురమైన పిల్లలు పావనంగా అవ్వండి అని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. జ్ఞాపకం ఉందా?
మహాభారత యుద్ధం జరిగినప్పుడు ద్రౌపది, బాబా నన్ను ఈ దుశ్శాసనుడు నగ్నంగా చేస్తున్నాడు, ఇతని నుండి నన్ను రక్షించు అని దీనంగా పిలిచింది. ఇది 5000 సంవత్సరాల విషయం. ఈ విషయం కారణంగానే అబలలపైన అత్యాచారాలు జరిగాయి. కొందరు స్త్రీలు కూడా విషం లేకుండా ఉండలేరు. అలాంటి స్త్రీల పేర్లు శూర్పణఖ, పూతన మొదలైనవి. అలాగే విషం కొరకు దుఃఖపెట్టే కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు వీరందరూ వినాశనం పాలవ్వాల్సిందే. ఈ సమయంలో అసురి రాజ్యం ఉంది. తర్వాత మళ్ళీ ఇది ఈశ్వర్య రాజ్యంగా పరివర్తన అవుతుంది. 84 జన్మలు ఎలా తీసుకుంటామో మీరు ఈ పూర్తి చక్రం గురించి తెలుసుకున్నారు. వికారాల్లోకి వెళ్ళినప్పుడే ఇవన్నీ మర్చిపోయారు. వికారాల్లోకి వెళ్ళే వారి ముఖమే పచ్చగా పాలిపోతుంది. మేము ఇలా ఎందుకు చేశాము అని వారు స్వయమే బాధపడతారు. పిల్లలు, ఈ విషయ వికారాల ఊబిలోకి వెళ్ళకండి అని తండ్రి చెప్తున్నారు. ఇవి మీకు ఆది మధ్యాంతాలు దుఃఖంనిస్తాయి. వీటిలో చిక్కుకోకండి. మేము వికారాల్లోకి వెళ్ళాము అని ప్రతిజ్ఞ చేయండి. కామం మహాశత్రువు అనేది భగవాను వాచ. ప్రతి చిత్రంలో మొట్టమొదట జ్ఞానసాగర్లు, పతిత పావన్లు, గీతా జ్ఞానదాత అయిన శివ భగవాను వాచ అని రాయండి. అలా అన్నప్పుడు కృష్ణుని పేరు తొలగిపోతుంది. గీతా భగవానుడే కూర్చుని మనకు వివరిస్తున్నారు. ఆ జ్ఞానంనే మనం పొందుతున్నాము. భగవంతుడే వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. పురాతన ప్రపంచ వినాశనం జరుగుతుంది. ఇది రుద్రజ్ఞాన యజ్ఞం కదా. రుద్రబాబా అని అన్నారు. వాస్తవిక నామం శివబాబా. బాంబేలో బబుల్నాథుని మందిరం ఉంది. తుమ్మములను బబుల్ అని అంటారు. బబుల్నాథుడు అనే పేరెందుకు వచ్చిందో ఎవరికి తెలియదు. అక్కడ శివుని చిత్రాలే ఉన్నాయి. అయితే అనేక పేర్లు ఉంచారు. శివబాబాయే వచ్చి ముళ్ళడివిని పూల తోటగా తయారు చేస్తున్నారు. వారే మా తండ్రి. వారి పేరు శివ. శివ పరమాత్మాయ నమః, బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని అంటారు. ఈ పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పరంపిత పరమాత్మయే కూర్చుని ఈ రథం ద్వారా అర్థం చేయిస్తున్నారు. లౌకిక తండ్రి తన పిల్లలు కులానికి కలంకం రానివ్వకండి, ఏ చెడు పని చేయకండి అని ఎలా అర్థం చేయిస్తారో అలాగే ఈ తండ్రి కూడా పిల్లలు ఎప్పుడూ వికారాల్లోకి వెళ్ళకండి అని చెప్తున్నారు. పవిత్రంగా అవ్వకుండా స్వర్గంలో ఉన్నతమైన పదవిని పొందలేరు. మీరు చాలా ఉన్నతమైన సంపాదన చేసుకుంటున్నారు. మిగిలిన వారంతా పోగొట్టుకుంటున్నారు. కొందరి వద్ద లెక్కలేనంత ధనం ఉండవచ్చు. వారు గొప్ప గొప్ప మేడలు కట్టిస్తున్నారు. లక్షల కొలది రూపాయలు ఖర్చు చేస్తారు. అదంతా సమయం వ్యర్థమేనని, అవన్నీ ఏమాత్రం పనికిరావని, అన్నీ వినాశనం అవుతాయని మీరు భావిస్తారు. 10-12 వేల సంవత్సరాల పాటు స్థిరంగా నిలుస్తాయని వారు అనుకుంటారు. కానీ పిల్లలైన మీరు తెలుసుకున్నారు, మృత్యు ఎదురుగానే నిలిచి ఉంది, తలపై ఉంది. అతి కొద్ది సమయంలోనే భూకంపాలు మొదలైన వాటిలో అన్నీ అస్తవ్యస్తం అయిపోతాయి. భూకంపాలు మొదలైన వాటిలో లెక్కలేనంత మంది చనిపోతారు. ఇప్పుడు వినాశనం జరగాలి. వినాశనం, స్థాపన, ఈ రెండిటి సాక్షాత్కారాలను పిల్లలు పొంది ఉన్నారు. తర్వాత అదే దృశ్యాన్ని ఈ కళ్ళ ద్వారా చూస్తారు. భక్తి మార్గంలో ఏమేమో చేస్తారు, కానీ వైకుంఠానికి వెళ్ళలేరు. జ్ఞానం లేకుండా సద్గతి లభించదు. ఇవన్నీ భక్తి మార్గపు ఆటబొమ్మలు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, కుల కలంకితులుగా చేసే ఏ చెడు పనిని చేయరాదు. మీకు మీరే పవిత్రులుగా తయారవ్వాలనే ప్రతిజ్ఞ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు మీ సమయాన్ని, ధనాన్ని వ్యర్థం చేసుకోరాదు. పుష్పాల తోటలోకి వెళ్ళేందుకు ముళ్ళను తొలగించి వేయాలి. ఈరోజు వరదానము. అలౌకిక ఆటను మరియు ఆట బొమ్మలతో ఆడుకుంటూ సదా శక్తిశాలిగా అయ్యే అచల్ అడోల్ భవ.
అలౌకిక జీవితంలో మాయ యొక్క విఘ్నాలు రావటం కూడా ఒక ఆట. ఎలాగైతే శారీరక శక్తి కొరకు ఆటలు ఆడిపిస్తారో అలా అలౌకిక యుగంలో పరిస్థితులను ఆట వస్తువులుగా భావించి ఈ అలౌకిక ఆటను ఆడండి. వాటితో భయపడకండి లేక గాబరా పడకండి. సర్వ సంకల్పాల సహితంగా స్వయాన్ని బాప్దాదాపై బలిహారం చేస్తే మాయ ఎప్పుడూ దాడి చేయలేదు. ప్రతిరోజు అమృత వేళలో సాక్షిగా ఉండి స్వయాన్ని సర్వశక్తులతో అలంకరించుకుంటే అచల్ అడోల్గా ఉంటారు. స్లోగన్: ఏదైనా ప్రాపంచిక విషయాన్ని వినటం, వినిపించటం కూడా స్వయంలో చెత్తను జమ చేసుకోవటం. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజంను కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. బాప్దాదా యొక్క ముఖ్యమైన ఆజ్ఞ: నిరంతరం స్మృతిలో ఉండండి మరియు మనసా వాచా కర్మణ పవిత్రంగా అవ్వండి. సంకల్పంలో కూడా అపవిత్రత లేక అశుద్ధత ఉండరాదు. దీనినే సంపూర్ణ పవిత్రత అని అంటారు. ఒకవేళ సంకల్పంలోనైనా పాత అశుద్ధ సంస్కారం టచ్ చేసినా, వ్యర్థ సంకల్పాలు నడిచినా లేక స్వప్నాలు వచ్చినా కూడా సంపూర్ణ పవిత్రత అని అనరు. అందువలన పవిత్ర భవ, యోగీ భవ ఈ మొదటి పాఠంను స్వరూపంలోకి తీసుకురండి. అప్పుడే తండ్రి సమానంగా మరియు తండ్రికి సమీపంగా వచ్చేందుకు అధికారులుగా అవుతారు. అచ్చా. ఓం శాంతి.